కాకినాడ జిల్లా పిఠాపురంలో ఐతేనగర్ కరివేపాకుపేట ప్రాంతాలకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. దాడిలో 4 యువకులు తీవ్రంగా గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. సోమవారం శివరాత్రి ఉత్సవాల్లో 2 ప్రాంతాల యువకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించారు. వివాదాన్ని కక్షగా మార్చుకున్న కరివేపాకుపేటకు చెందిన 3 యువకులు ఐతేనగర్ వెళ్లి అక్కడి యువకులపై కత్తులు కర్రలతో దాడి చేసినట్లు చెప్పారు. దాడిలో గాయపడ్డ 3 యువకులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పిఠాపురం పోలీసులు తెలిపారు. అదే జీవన్ నగర్ సార్ రాత్రి నార్మల్ గా గొడవ అయింది సార్. గొడవ అయింది అయిపోయింది సార్. మొత్తం మనోడిని మా ఫ్రెండే సార్, వెంకటైన కుర్రాడు మా ఫ్రెండ్ సార్. రాత్రి ఎంతమే కొట్టారు అని అడిగితే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని కత్తితో కూడా దారుణంగా కొట్టారు సార్. మా అన్ని నేను అనిపింది సార్. అక్కడ మేము మా తప్పు అనేది సార్. రాత్రి మామూలుగా గొడవ అయిపోయింది వచ్చాం సార్. మామూలుగా మా ఫ్రెండ్ అయినా మామూలుగా అడిగితే మరి అలానే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ కత్తులతో కూడా దాడి చేశారు సార్. అది అసలు పాత గొడవలో పెట్టుకుని వాళ్ళ కక్షమే వచ్చారు సార్. ముందు వచ్చి కొట్టాలని కొడిచారు సార్ మమ్మల్ని. ఇలాగెళ్ళి ఆడు దెబ్బలాడుకుంటుంటే ఎడదీనాకి వెళ్ళినందుకు వీడిని 2 పోట్లు పొడిసేసేసి అందరూ 10 మంది 10 సాకులు అట్టుకుని ఇక్కడికి కూడా వచ్చారు బాబు. ఎస్సీ గారు రాగానే ఎవరికి వాళ్ళే పారిపోయారు. మేము అలా పొలమని లోన ఉండిపోయాం బాబు. మాకు ఈడియో తీయటం రాక మేము సెల్ల గడ్డ తెచ్చుకోలేదు. ఇలా చేశారు ఎంత దౌర్జన్యంగా. మనుషుల్ని ఎలా చంపేయటం కరెక్టా?